హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనము నేర్చుకోబోతున్నాము. ఇది ఎల్ఎల్బిలో మనకు సెకండ్ సెమిస్టర్లో వస్తుంది, మనకు ఎవిడెన్స్ లాలో. సో ఇది వచ్చేసి మనకు డయింగ్ డిక్లరేషన్ అనమాట. సో డయింగ్ డిక్లరేషన్ అంటే ఏంది? మీకు చాలా సినిమాల్లో చూసి ఉంటారు. ఎవరైతే చనిపోయే ముందు ఏంటంటే వాళ్ళు కొన్ని ఆ, చెప్పిపోతుంటారు. ఓకే, సో అది అన్నమాట డయింగ్ డిక్లరేషన్. సో ఇప్పుడు మనం అఫీషియల్ గా చూసినట్లయితే వాట్ ఈస్ మీన్ బై డయింగ్ డిక్లరేషన్? ఏ డయింగ్ డిక్లరేషన్ ఇస్ ఎ స్టేట్మెంట్ మేడ్ బై పర్సన్ బిఫోర్ ద డెత్. సో చనిపోయే ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని డయింగ్ డిక్లరేషన్ అనమాట. స్టేట్మెంట్ అనేది చాలా ఉంటాయి అనమాట. కొందరు ఏమైతుందంటే మా పిల్లల్ని మంచిగా చూసుకుంటుంటారు. కొందరు ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సపోజ్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళు చెప్తుంటారు అనమాట, ఈ పలానా వ్యక్తి నన్ను చంపిండు అంటని చెప్తుంటారు. ఇట్లా ఏదైనా ఒకటి చెప్తుంటారు అనమాట. సో వాళ్ళు చనిపోయే ముందు చెప్పింది అనేది మనం డయింగ్ డిక్లరేషన్ కిందకి వస్తుంది. సో అది అనేది ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. డయింగ్ డిక్లరేషన్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే ఒక మనిషి చనిపోయే ముందు ఏంటంటే అతను కరెక్ట్ గానే చెప్తాడు అనేది ఒకటి నమ్మకం అనమాట. ఎందుకంటే చనిపోయే ముందు ఎవరైనా తప్పు అన్నది చెప్పరనమాట. సో అది మనకు ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ప్లెయినింగ్ హౌ దే గాట్ ఇంజూర్డ్ అండ్ హూ కాస్ దే డెత్. సో ఎవరు ఇంజూర్ చేశారు, ఎట్లా చనిపోయిండు అనేది మనకు చెప్తారనమాట మనకు. సో అది డయింగ్ డిక్లరేషన్ కిందకి వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ అటాక్డ్ అండ్ నోన్ దే ఆర్ అబౌట్ టు డై. ఓకే, సో వాళ్ళకు పర్సన్ అటాక్ అయిపోయింది, అతను తెలుసు అతను చనిపోతున్నా అంటని. అప్పుడు ఏం చేస్తారంటే దే సెట్ మై బ్రదర్ స్టబ్ మీ, అంటే మా బ్రదర్ ఇట్లా పొడిచిండు అంటే అతను చెప్పేసి చెప్పిండు అనమాట. ది స్టేట్మెంట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద కోర్ట్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్. సో ఆ స్టేట్మెంట్ ఏదైతే లాస్ట్ లో చెప్పిండో మా బ్రదర్ పొడిచిండు అంటని, సో అదేంటంటే కోర్టులో చెల్లుతుంది అనమాట. ఎందుకంటే డయింగ్ డిక్లరేషన్ కింద చెల్లుతుంది. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ ద పర్సన్ హెస్ డైడ్. సో అతను చనిపోయిన తర్వాత కూడా మనకు డయింగ్ డిక్లరేషన్ అనేది వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే అతను కోర్టుకి రాలేడు కదా, చనిపోయింది కదా. లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు డయింగ్ డిక్లరేషన్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఇది హియర్సే ఎక్సెప్షన్ కిందికి వస్తుంది మనకు. ఓకే, సో లీగల్ గా చూసినట్లయితే ఇన్ ఇండియా ఏ డయింగ్ డిక్లరేషన్ ఈజ్ అలౌడ్ యాజ్ ఏ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ 32/1 అనమాట. సో 32(1) ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం డయింగ్ డిక్లరేషన్ అనేది ఒక ఎవిడెన్స్ కిందికి వస్తుంది. ఓకే, ఇట్ అలౌస్ స్టేట్మెంట్ మేడ్ బై వన్ పర్సన్ హూ కెనాట్ కమ్ టు కోర్ట్ బికాస్ దే డైడ్. సో ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తారో చనిపోయే ముందు వాళ్ళ కోర్టుకు రాలేరు కాబట్టి అది మనకు డయింగ్ డిక్లరేషన్ కింద తీసుకుంటారు అనమాట. ఓకే, సో అది మనకు చెప్తుంది అనమాట, ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేది చెప్తుంది. ఎవరైనా అతను చంపేసినట్లయితే అతను చనిపోయే ముందు ఏదైతే వర్డ్స్ చెప్తారో అది చాలా యూస్ఫుల్ అనమాట. ఓకే, సో వై ఇట్ ఈస్ అలౌడ్? సో ఎందుకు ఇది మనము ఎవిడెన్స్ కింద తీసుకుంటామంటే ఏ పర్సన్ అబౌట్ టు డై ఈస్ లైక్లీ టు టెల్ ద ట్రూత్. ఇంతకుముందు చెప్పినట్లు ఎవరైతే పర్సన్ చనిపోయే ముందు అతను నిజమే చెప్తాడనమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను అబద్ధాలు అనేది చెప్పారనమాట. సో మాక్సిమం 99% అనేవాళ్ళు కంపల్సరీ నిజమే చెప్తారు. ఓకే, సో దే హ్యావ్ నో రీజన్ టు లై. సో చనిపోయే ముందు వాళ్ళకి ఏం రీజన్ ఉంటుంది, వీళ్ళు ఇరికియాలంటని అట్లా ఏమి ఉండదు అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఏం ఇన్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అనేది క్లియర్ కట్ చెప్తారని నమ్మకం ఉందన్నమాట. దే థింక్ దే ఆర్ ఫేసింగ్ డెత్, సో దే విల్ స్పీక్ హానెస్ట్లీ. వాళ్ళకి అర్థమైపోతుంటది నేను చనిపోతున్నా అంటాను. చనిపోయే ముందు వాళ్ళు నిజాలే చెప్తారనమాట. సో ఇదే మనకు ఓకే, ఎందుకు ఇది అలౌడ్, ఎవిడెన్స్ కింద ఎందుకు అలౌడ్ అంటే ఇది అన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్లు చూసినట్లయితే ఏ విధంగా డయింగ్ డిక్లరేషన్ ఉండొచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఓరల్ గా ఇస్తారు, కొందరు ఏంటంటే చనిపోయే ముందు రాసి చనిపోతారు అనమాట. సో ఇన్ కేసు ఎవరైనా మర్డర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు చనిపోయే ముందు భూమిలో లేకుంటే ఏదైనా రాసేసి చనిపోతారు అనమాట. అప్పుడు ఏంటంటే అది మరొక డయింగ్ డిక్లరేషన్ కిందనే తీసుకుంటాము. ఇప్పుడు ఇన్ కేసు పోలీసులు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసినప్పుడు ఇన్ కేసు రాసినట్లయితే వాళ్ళది ఫోటోలు అవన్నీ తీసుకుని డయింగ్ డిక్లరేషన్ కింద చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈవెన్ గెస్చర్స్ అంటే వాళ్ళు ఇట్లా చూపించి గిట్ట చచ్చిపోతుంటారు అనమాట. సో ఏదైనా చూపించి చనిపోతుంటారు, అటువంటి గిట వాళ్ళకు ఎవిడెన్స్ కిందకి వస్తాయి. సో వెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్, సో ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఫస్ట్ పర్సన్ మస్ట్ బి ఫిట్ అండ్ మెంటల్ స్టేట్. సో ఏదైతే చనిపోయిన వ్యక్తి
అతను మెంటల్ స్టేట్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు డైయింగ్ డిక్లరేషన్ అనేది వస్తుంది. సో యూజ్డ్ ఇన్ ద కోర్ట్. సో ఇది యూస్ఫుల్ కోర్టులో ఎవిడెన్స్ కింద. సో యూస్ఫుల్ ఎందుకంటే 32(1) సెక్షన్ కింద మనకు కోర్ట్ అనేది ఇది ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అది కెన్ బి రిజెక్టెడ్ ఇఫ్. సో కోర్ట్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, కాకపోతే ఎవిడెన్స్ కింద అయితే తీసుకుంటారు. ఎందుకంటే కోర్ట్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది, ఇన్ కేసు దానికి సంబంధించిన అదర్ ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కాకపోతే డైయింగ్ డిక్లరేషన్ అనేది కరెక్ట్ లేదు అన్నప్పుడు కోర్టు రిజెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈవెన్ దో ఫర్ కన్విన్షన్. సో డైయింగ్ డిక్లరేషన్ కన్విక్షన్ కింద తీసుకుంటా ఒక మనిషికి నేరం రుజువు అవుతుందా, అతనికి జైలు శిక్ష పడుతుంది అంటే ఎస్. సో అది డైయింగ్ డిక్లరేషన్ అనేది చాలా క్లియర్ గా, రిలయబుల్ గా వాలంటీర్లు ఉంటే అది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్. దానివల్ల పర్సన్ కి కన్విక్షన్ ఇట రావచ్చు. కన్విక్షన్ అంటే ఏంది, కేసు ప్రూవ్ అయ్యి వాళ్ళకు ఏదైతే జైలు శిక్ష పడుతుందో దాన్ని కన్విక్షన్ అంటారు. సో కన్విక్షన్ ఇట పడవచ్చు అనమాట. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ డైయింగ్ డిక్లరేషన్. సో మనం ఇంతకుముందు డైయింగ్ డిక్లరేషన్ గురించి చూసినాం, ఎప్పుడైతే చనిపోయినప్పుడు ముందు చేస్తారో అది ఎప్పుడు ఇది డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డజంట్ రిలేటెడ్ టు కాజ్ ద డెత్. సో అతనికి చనిపోవడానికి ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్ గా చనిపోయింది అనుకో, అతను ఏంది మామూలుగా ఏదో మాట్లాడతారు, అది డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి ఏమైనా హార్మ్ చేసినప్పుడు మనం డైయింగ్ డిక్లరేషన్ కిందికి వస్తుంది. ఓకే, ఇఫ్ ద పర్సన్ వర్డ్ ఎక్స్పెక్టెడ్ డెత్. సో అతను బొడిచిండు, కాకపోతే ఏంటంటే అతను బతికే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, అతను హాస్పిటల్ తీసుకొస్తారు, అప్పుడు ఏంటంటే మనకి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి అప్పుడు డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు. ఇఫ్ ద పర్సన్ వాజ్ అన్కాన్షియస్ అండ్ మెంటల్లీ అన్ఫిట్. ఒక మనిషిని ఇట్లా చనిపోయే ముందే అతను ఆల్రెడీ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతే అతని దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటాము, డైయింగ్ డిక్లరేషన్ ఏం తీసుకోలేము. సో అతను అన్ఫిట్ అనమాట. సో అటువంటిది ఏదైనా తీసుకున్న అది వ్యాలిడ్ కాదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చినట్లయితే ఏంది, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంది, ఏ ఉమెన్ ఈస్ బర్న్ట్ బై హర్ హస్బెండ్. సో వాళ్ళ హస్బెండ్ ఆమెని కాల్చిండు అనమాట. ఓకే, సో మంట పెట్టేసి కాల్చిండు. ఇన్ ద హాస్పిటల్ షీ టెల్స్ ద డాక్టర్, మై హస్బెండ్ poured kerosene అండ్ సెట్ మీ ఆన్ ఏ ఫైర్. ఆమె చనిపోయే ముందు డాక్టర్కి ఏం చెప్పింది, మా హస్బెండ్ కెరోసిన్ నా మీద జల్లేసి అంటబెట్టిండు అంటే చెప్పింది. లాటర్ షీ డైస్, తర్వాత చనిపోయింది అన్నమాట. ది స్టేట్మెంట్ ఈజ్ అ డైయింగ్ డిక్లరేషన్ అండ్ ఇట్ కెన్ బి యూస్డ్ టు పనిష్ ద హస్బెండ్ ఇన్ ద కోర్ట్. ఎవరు డాక్టర్ ముంగల ఏదైతే చెప్పారో ఆ స్టేట్మెంట్ అనేది వ్యాలిడ్ స్టేట్మెంట్ అనమాట, డైయింగ్ డిక్లరేషన్ కిందకి వస్తుంది. అకార్డింగ్ టు సెక్షన్ 32(1) కింద ఇది మనకు ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేయొచ్చు, ఇది కోర్టులో సబ్మిట్ చేయొచ్చు హస్బెండ్ కి అగెనిస్ట్ గా అనమాట. సో సమరీ తీసుకున్నట్లయితే ఏంది, డైయింగ్ డిక్లరేషన్ అనేది ఏంటి, ఏదైతే పర్సన్ చనిపోయే ముందు ఏదైతే చెప్తారో అది డైయింగ్ డిక్లరేషన్ అనమాట. సో ఇన్ కేసు చనిపోయే ముందు చెప్పినా కూడా ఆ పర్సన్ బతికినట్లయితే అది డైయింగ్ డిక్లరేషన్ కిందకి రాదు. ఎందుకంటే డైయింగ్ డిక్లరేషన్ అంటే చనిపోయే ముందు చెప్పాలి, అతను చనిపోవాలి కూడా అనమాట. అది ఇన్ కేసు చనిపోకుండా అతను ఉన్నాడంటే అది వేరే సెక్షన్ల కిందకి వస్తుంది, డైయింగ్ డిక్లరేషన్ కిందకి మాత్రం రాదు. ఓకే, సో ఇది మనకు సెక్షన్ ఏ విధంగా వస్తుంది, 32(1) కిందకి వస్తుంది అనమాట ఇది. సో ఏ విధంగా ఉండాలి, ఇట్ మస్ట్ బి ట్రూత్ఫుల్, వాలంటరీ అండ్ రిలయబుల్. సో చనిపోయే ముందు ఎవరు ఫోర్స్ఫుల్ గా ఏం చెప్పరు, 99% అనేది ట్రూత్ఫుల్ గానే చెప్తారు. ఇన్ కేస్ దేర్ మే బి 1% ఛాన్స్ అనమాట, చనిపోయే ముందు గిట కొందరు క్రూయల్ గా ఆలోచించేసి అతను వేరే వాళ్ళని ఇరికిద్దాం అన్నట్లు చెప్పేసి చనిపోతుంటారు. అట్లా ఓన్లీ 1% ఉంటారు. సో అట్లా కాకుండా ట్రూత్ఫుల్, వాలంటరీ, రిలయబుల్ గా ఉండాలన్నమాట. సో మనం చెప్పినట్లు ఇంతకుముందు ఇట్ కెన్ బి ఓరల్, రిటర్న్ ఆర్ సైన్స్, గెస్చర్ అనమాట. ఇట్ కెన్ లీడ్ టు కన్వెన్షన్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్. సో ఇది ఒకటే ఎవిడెన్స్ ఉన్నాయట, ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ ఎవిడెన్స్ ఉంటే అది కన్వెన్షన్ కు ఉపయోగపడుతుంది అనమాట. సో కేస్ లాస్ వచ్చేసి మనకేంది, పాకాల నారాయణ స్వామి వర్సెస్ ఎంపీరియర్. ఓకే, సో ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ కేసు, ఇది 1939 లో. ఎ మ్యాన్ రిసీవ్డ్ ఎ లెటర్ ఆస్కింగ్ హిమ్ టు విజిట్ సమ్వన్ రిగార్డింగ్ ద లోన్. సో లోన్ గురించి ఒక లెటర్ వస్తుంది పర్సన్ కు, ఆ పర్సన్ తర్వాత అక్కడికి వెళ్తాడు అనమాట. ఈ పర్సన్ లెఫ్ట్ హోమ్ అండ్ నెవర్ రిటర్న్. అతని దగ్గరికి వెళ్ళిండు, కాకపోతే మళ్ళీ రిటర్న్ కాలేదు అనమాట.
Later he died. Body was found in a truck on train. సో ట్రైన్ డబ్బాలో అతని బాడీ దొరికింది అనమాట. బిఫోర్ లివింగ్ he had told his wife about the letter and why he is going. సో అతను చనిపోయే ముందు వెళ్ళిపోయే ముందు ఏం చెప్పిండంటే వాళ్ళ వైఫ్ కి చెప్పిండు అనమాట, వాళ్ళ దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది, నేను అతని దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పిండు అనమాట. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే వెదర్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద డిసీజ్డ్ టు హిస్ వైఫ్ ఓకే కుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డైయింగ్ డిక్లరేషన్. అతను వెళ్లే ముందు చెప్పింది డైయింగ్ డిక్లరేషన్ కిందికి వస్తుందా రాదా అనేది క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అతను అతను వెళ్ళేటప్పుడు చనిపోతున్నట్టు అతనికి ఏం తెలియదు అనమాట. సో ఇక్కడ ఏం చెప్పినంటే జడ్జిమెంట్, ది ప్రివిలేజ్ కౌన్సిల్ హెల్డ్ దాట్ ది స్టేట్మెంట్ వాస్ నాట్ ఏ డైయింగ్ డిక్లరేషన్ బికాస్ ఇట్ డింట్ రిలేటెడ్ టు కాస్ ఆఫ్ ఎ డెత్. సో అతను ఏంటంటే అతను చనిపోతున్నా అంటే తెలిసినప్పుడు చెప్పేదే డైయింగ్ డిక్లరేషన్ అనమాట. సో అతను మామూలుగా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుండే అతను. ఓకే, సో అది డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు అంటే కోర్టు తీర్పిచ్చింది. ది స్టేట్మెంట్ వాస్ టూ రిమోట్ ఓకే ఇన్ ద టైమ్ ఫ్రమ్ ద డెత్. సో డెత్ కు ప్లస్ వెళ్ళే దానికి చాలా దూరం ఉందన్నమాట. సో అది డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు. డైయింగ్ డిక్లరేషన్ అంటే ఏంది, అతను కొద్ది నిమిషాల్లో కానీ కొద్ది క్షణాల్లో కానీ చనిపోతున్నా అన్నప్పుడు చెప్పేవే డైయింగ్ డిక్లరేషన్కి వస్తాయి. అంతేగాని నేను బయటికి వెళ్తున్నా అంటే తర్వాత ఏమన్నా చనిపోతే అది డైయింగ్ డిక్లరేషన్ కిందికి రాదు. ఏ డైయింగ్ డిక్లరేషన్ మస్ట్ రిలేట్ డైరెక్ట్లీ టు కాస్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద డెత్. సో డైయింగ్ డిక్లరేషన్ అనేది తనకు సంబంధించిన ఏ విధంగా చనిపోయిండు ఏ విధంగా అనేది ఇమీడియట్ గా చెప్పేదాన్ని డైయింగ్ డిక్లరేషన్ అంటారు. సో ఇక్కడ ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే ది కేస్ లాస్ ఇన్ దిస్ క్లారిఫైడ్ ద స్కోప్ ఆఫ్ దిస్ 31(1) ఈ స్కోప్ అనేది డిఫైన్ చేశారు అనమాట. ఓన్లీ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద డెత్ ఆర్ అడ్మిసబుల్. అతను చనిపోవడానికి ఏదైతే కారణం ఉందో దాన్ని డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకుంటారు ఈ కేసు ప్రకారం. సో సెకండ్ కేసులో వచ్చేసి కేఆర్ రెడ్డి వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఉమెన్ వాజ్ అటాక్డ్ అండ్ సివియర్లీ ఇంజ్యూర్డ్. ఒక ఆమెకి ఏమైందంటే ఆమెను అటాక్ చేసారు, సివియర్ గా ఇంజ్యూర్ అయిపోయింది. బిఫోర్ డైయింగ్ షీ టోల్డ్ సెవరల్ పీపుల్ ఓకే ఇంక్లూడింగ్ డాక్టర్ అండ్ పోలీస్ ఆఫీసర్ హూ అటాక్డ్ హర్. సో ఆమె చనిపోయే ముందు అక్కడ ఉన్న డాక్టర్లకు పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళ ఎవరెవరైతే అటాక్ చేశారో వాళ్ళ పేర్లు చెప్పింది అనమాట. హర్ స్టేట్మెంట్ వాజ్ రికార్డెడ్ బట్ షీ డైడ్ బిఫోర్ షీ కుడెంట్ బి టెస్టిఫై. సో ఆమెని ప్రాపర్ గా ఎంక్వైరీ చేద్దామనే లోపల ఆమె చనిపోయింది అనమాట. కాకపోతే స్టేట్మెంట్స్ అనేది రికార్డ్ అయిపోయింది అనమాట. సో వెదర్ ద డైయింగ్ డిక్లరేషన్ వాజ్ రిలయబుల్ వితౌట్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ హర్ మెంటల్ ఫిట్నెస్. సో ఆమె మెంటల్ గా ఫిట్ ఉందా లేదా అనేది చెక్ చేసే లోపల ఆమె చెప్పేసి చనిపోయింది కదా, ఇది డైయింగ్ డిక్లరేషన్ కిందకి వస్తుందా, ఇది కరెక్టేనా అంటని క్వశ్చన్. ది సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ది డిక్లరేషన్ వాజ్ రిలయబుల్ బికాజ్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఈ ఏదైతే డైయింగ్ డిక్లరేషన్ ఉందో అది రిలయబుల్ అని చెప్పింది అనమాట. ఎందుకు అంటే ఇట్ వాజ్ కన్సిస్టెంట్. సో ఆమె చెప్పింది, ఆమె కన్సిస్టెంట్ గా చెప్పింది అనమాట. ఏదో ఆగి ఆగి అట్లా ఇట్లా చెప్పలేదు, కాన్ఫిడెంట్ గా చెప్పింది అంటే చెప్పిండ్రు. విట్నెస్ కన్ఫర్మ్ దాట్ షీ వాస్ కాన్షియస్ అండ్ కోహెరెంట్. సో ఆమె చనిపోయే ముందు క్లియర్ గా చెప్పింది అనమాట. ఆమె కాన్ఫిడెన్స్ చూస్తే ఆమె కాన్షియస్ గానే ఉంది అంటని తెలుస్తుంది అనమాట. సో ది డాక్టర్ సెడ్ దట్ షీ వాజ్ ఇన్ ఏ కండిషన్ టు స్పీక్. సో డాక్టర్ కన్ఫర్మ్ చేసిండు ఆమె మాట్లాడే పరిస్థితిలో ఉంది ఆ టైంలో రికార్డ్ చేసేటప్పుడు అని కన్ఫర్మ్ చేసింది అనమాట. అప్పుడు ఏమైతుంది, మెడికల్ సర్టిఫికెట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసరీ ఇఫ్ ద విట్నెస్ కన్ఫర్మ్ ద పర్సన్ వాజ్ ఇన్ ఫిట్ అండ్ కండిషన్. సో ప్రతిసారి మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే కుదరదు అనమాట. ఎందుకంటే చనిపోయే ముందు డాక్టర్లు అవైలబుల్ ఉండరు. సో ఆమె ఏంటంటే పర్సన్ ఎవరైతే వాళ్ళకు చెప్పిర్రో వాళ్ళకి అర్థం అయిపోతుంటది అనమాట, ఏమేమి ఫిట్ ఉందా లేదా అంటే తెలిసిపోతుంటది. అట్లా ఉన్నా కూడా మనకు డైయింగ్ డిక్లరేషన్ అనేది వ్యాలిడే అంటుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది, ఏ డైయింగ్ డిక్లరేషన్ కెన్ బి ఇనఫ్ ఫర్ కన్విక్షన్ ఈవెన్ వితౌట్ మెడికల్ సర్టిఫికేట్. సో మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ ఏం అవసరం లేదు. మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే చనిపోయే ముందు ఏ మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్లు ఎక్కడ అవైలబుల్ ఉంటారో అవన్నీ ఏం అవసరం లేదంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఓకే, సో థర్డ్ వన్ ఏంటంటే లక్ష్మణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది ఇంకో కేసు, లేటెస్ట్ కేసే ఉంది ఇది 2002లో. ఏ ఉమెన్ వాజ్ సెట్ ఆన్ ఫైర్
బై హర్ ఇన్ లాస్. వాళ్ళ అత్తమామలు ఆమెకు ఫైర్ అంటించారనమాట. బిఫోర్ డైయింగ్ షీ గేవ్ ఎ స్టేట్మెంట్ టు ద మెజిస్ట్రేట్ ఐడెంటిఫైయింగ్ అక్యూజ్డ్. దేర్ వేర్ నో మెడికల్ సర్టిఫికేట్ కన్ఫర్మ్డ్ అవర్ మెంటల్ స్టేట్. సో మెజిస్ట్రేట్ ముందు క్లియర్ గా చెప్పేసింది అనమాట ఆమెకి ఎవరు ఫైర్ పెట్టిర్రు ఏంటి అనేది. ఈజ్ ఏ డైయింగ్ డిక్లరేషన్ వితౌట్ వ్యాలిడ్ డాక్టర్ సర్టిఫికేట్ దట్ ద పర్సన్ వాజ్ మెంటల్లీ ఫిట్. సో డైయింగ్ డిక్లరేషన్ లో ఇంతకుముందు చెప్పినట్లు సర్టిఫికేట్ లేకపోతే ఆమె మెంటల్ గా ఫిట్టా లేదా అంటని. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏ డాక్టర్ సర్టిఫికేషన్ ఇస్ నాట్ మ్యాండేటరీ. ఇంతకుముందు చెప్పినట్లు డాక్టర్ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు. వాట్ మ్యాటర్ ఈజ్ వెదర్ ద పర్సన్ వాజ్ మెంటల్లీ ఫిట్ అండ్ స్టేట్మెంట్ వాజ్ వాలంటర్లీ. ఆమె మెంటల్ గా ఫిట్ ఉందా, మనకు మాటలు బట్టి అర్థమవుతుంటాయి, అట్లనే ఆమె వాలంటరీ గా చెప్తుందా అనేది మ్యాటర్ అంటే చెప్పింది. ఇఫ్ ద మెజిస్ట్రేట్ ఈస్ కన్విన్స్డ్ అబౌట్ ద మెంటల్ స్టేట్ ది డిక్లరేషన్ కెన్ బి యూజ్డ్. ఎవరైతే మెజిస్ట్రేట్ వాళ్ళ మరణ వాంగ్మూలం తీసుకుందో అతను కన్విన్స్ అయితే చాలన్నమాట. సో అది కన్వెన్షన్ కి మనకు ఉపయోగపడుతుంది అంటే. ఇంపార్టెంట్ ఏంది ఇక్కడ పాయింట్ ఏంది? రీఇన్ఫార్మ్ దట్ సబ్స్టెన్స్ ఓవర్ ఫ్రమ్ మ్యాటర్. అంటే మనము అక్కడ వాళ్ళు చెప్పే పద్ధతి కంటెస్ట్ నే తీసుకోవాలన్నమాట. వారు కరెక్ట్ చెప్తురా లేదా అంటే, అంతేగాని మనకు ప్రాపర్ గా వ్యాలిడ్ సర్టిఫికేట్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే కుదరదు అంటనే. ఓకే, సో ఇది డైయింగ్ డిక్లరేషన్. మీకు అర్థమైంది అనుకుంటా. సో డైయింగ్ డిక్లరేషన్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ టాపిక్ ఇన్ ఎవిడెన్స్ లా. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో మీకు ఎవరికైనా నాకు తెలిసి ఇది అందరికీ ఉపయోగపడే టాపిక్. అలాగే మీకు ఎవరికైనా ఏదైనా టాపిక్ మీరు ఛాలెంజ్ ఫేస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ టాపిక్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనము ప్రతి పాయింట్ మనం కవర్ చేస్తాము. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు రీచబుల్ అవుతుంది. ఇది మీకు మీ స్టడీలో కానీ మీకు డే టు డే లైఫ్లో కానీ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇంకోటి ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ మనకు డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ మనం ఇవ్వడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.